ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేసినాను. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం ఆదికాండం 21 అధ్యాయం 1 వచనం నుంచి 3 వచనాలు. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును, తనకు సారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మొట్టమొదటి దేవుని వాగ్దానం చూడండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. అంటే ఆదికాండం 18 అధ్యాయం 10 వచనంలో అంటే తాను చెప్పిన ప్రకారం అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. చూడండి దేవుని వాగ్దానం. ఇక్కడ దర్శించెను అంటే కేవలం చూడడం కాదండి. దేవుడు జోక్యం చేసుకోవడం. అసాధ్యమైన చోట కార్యం చేయడం అన్నమాట. అందుకే యెహోవా తాను చెప్పిన ప్రకారం దర్శించాడు. నీ భార్య కుమారుని కంటదని వాగ్దానం ఇచ్చాడు. సారా వృద్ధురాలైనా, గర్భం మూసివేయబడిందైనా, కానీ ఆ మాట చెప్పగానే నవ్విందనమాట. అంటే ఒక అనుమానంతో నవ్వింది. కానీ దేవుడు చెప్పిన మాట ఎప్పుడు శరీర పరిస్థితులపై ఆధారపడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మనం ఏ పని చేసినా ముందు మన శరీర పరిస్థితులపై మన వల్ల కాదు. మ మనకింకా చెయ్యలేము ఈ పని అని మనకి చాలా సందర్భాల్లో చాలా విధాలుగా కుంగిపోతూ ఉంటాం. కానీ పరిస్థితులు ఎప్పుడు కూడా శరీరంపై ఆధారపడకూడదు. నీ హృదయంలో ఉన్న నమ్మకం మీద ఆధారపడాలి. అంటే వాగ్దానం దేవుడు మన పక్కనున్నాడని ఆ నమ్మకం కలగాలి. ఎందుకంటే మనం ప్రతిరోజు దేవుని మీద ఆధారపడి బతుకుతున్నాం. ఆధారపడి ఉండాలి కూడా. అటువంటి పరిస్థితిలో సారాకిచ్చిన అద్భుతమైన వాగ్దానం చూడండి తనకు కూడా ఒక అనుమానం కలిగింది. నవ్విందనమాట. కానీ యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. మాట చొప్పున అంటే ఆలస్యం అయినా కూడా, మార్పు లేకుండా, తగ్గింపు లేకుండా పూర్తిగా దేవునికి నిర్ణయ కాలములో సారా గర్భవతి అయ్యింది. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయం కాలంలోనే ఇది నిర్ణయ కాలం అంటే మన టైం కాదు. మన తొందర కాదు. మన ప్లాన్ కాదు. ఎందుకంటే ఇష్మాయేలీలు కూడా అటువంటి తొందరపాటులోనే పుట్టాడనమాట. అది ఎవరి తొందర? సారా తొందరగా సారా తొందరపడి దేవుడి మీద నమ్మకాన్ని ఒక్క క్షణం అలా తప్పించి దాసితో బిడ్డను కను అని చెప్తది. చూడండి మనకి ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని పరిస్థితులున్నా మనం ఓపికగా దేవుడి మీద ఆధారపడి ఉండాలి. స్ స ఎప్పుడైతే నిర్ణయంలో మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటామో, కానీ సమస్యలు అప్పుడే వచ్చి పడతాయి. అటువంటి సమస్యల్లో మనం ఉన్నప్పుడు సారాకి కలుగుతుంది దేవుడి మీద నమ్మకం ఉన్నప్పుడు, అయినా కూడా అక్కడున్న తొందరపాటు వల్ల ఒక ఇష్మాయేల్ అనే ఒక ఇంకొక బిడ్డకి జన్మనివ్వడం జరిగిందనమాట. ఎవరు? హగరు. హగరు అనే దాసి ద్వారా ఇష్మాయేల్‌కి జననానికి కారణమయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి సారా గర్భవతి అయి ముసలితనమందు కుమారుని కనెను. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? వృద్ధాప్యాన్ని కూడా అడ్డంకిగా చూడలేదు. మూసివేయబడిన గర్భాన్ని తెరిచాడు. ఎందుకంటే మృతమైన దానిలో జీవాన్ని ఉంచగల దేవుడు మన ప్రభువు. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. ఇస్సాకు అర్థం ఏంటంటే నవ్వు అనమాట. అద్భుతమైన మార్పు సారా నవ్వింది అనుమానంతో. ఇప్పుడు అదే నవ్వు ఆనందంగా దేవుడు నాకు నువ్వు కలగజేశాను అని సారా చెప్పింది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎంత అద్భుతమైన వాగ్దానం. అదే నవ్వు, అనుమానంతో ఉన్న నవ్వు, ఆనందంగా నవ్వుని దేవుడిచ్చాడు. ఎంత చూడండి, అప్పుడు సారా దేవుడు నాకు నువ్వు కలగజేసెను. వినువారువెల్లా నా విషయమై నవ్వుదురనెను. అంటే ఎంతమంది విన్నా కూడా అటువంటి శుభవార్తను కూడా దేవుడు గొప్ప ఆనందంగా చేస్తాడు. నీవు ఎన్ని సంవత్సరాలున్నా దేవుని కోసం కనిపెట్టుకొనుండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నీ లైఫ్‌లో వాగ్దానాలు చాలా స్పష్టంగా దేవుడిస్తాడు. అటువంటి వాగ్దానం కోసం కనిపెట్టుకుంటూ ఉండు. సారా ఎలాగైతే అటువంటి జీవితాన్ని పొందిందో, అందుకే హగరుకి హగరు కొడుకు అయిన ఇష్మాయేలుకి దేవుడు వాగ్దానం ఇచ్చినా కూడా, కానీ ఇస్సాకు ద్వారానే నీ సంతానం ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అంటే ఇస్సాకు సంతానం ద్వారా మన ప్రభువు మెస్సయ్య వాగ్దానం కూడా నెరవేరింది. అందుకే హగరు కొడుకైన ఇష్మాయేలు ద్వారా కూడా ప్రామిస్ చేశాడు. నీ సంతానాన్ని వృద్ధి చేస్తానన్నాడు. అందుకే ఇష్మాయేలు 2 వర్గాలుగా ఉన్న ఇస్సాకు ద్వారానే మెసైక్ ప్రాఫిట్, మెసైక్ జననం జరిగిందనమాట. ఇష్మాయేలు అరబ్బులు అటుకు వెళ్ళిపోయారు. ఇస్సాకు ద్వారా మనకొక గొప్ప రక్షణొచ్చిందనమాట. అంటే మనకి అసాధ్యంగా కనిపించిన చోట దేవుడు చెప్పిన సమయానికి, చెప్పిన విధంగా, చెప్పిన మాటను పూర్తిగా నెరవేర్చాడు. అదే ఇస్సాకు. దేవుడు చెప్పిన మాట ఎప్పుడు మర్చిపోడు. ఆలస్యం చేస్తున్నాడా నీ లైఫ్‌లో అంటే అది నిరాకరణ కాదు. నిర్ణయ కాలంలో దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. మన తొందర ఇష్మాయేల్ జననానికి కారణమైంది. కానీ దేవుని సమయం గనక మనం ఎదురు చూస్తే గొప్ప రక్షకుడు మనకి ఇస్తాడనమాట. ఇస్సాకు లాంటి వాగ్దాన కుమారుడిని మన జీవితాల్లో కూడా, అది ఏదైనా కూడా నువ్వు కనిపెట్టుకునుండు. నీ జీవితాన్ని కూడా దేవుడు అభివృద్ధిగా, గొప్పగా, ఆత్మీయ ఆనందంతోటి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని, ప్రతి ఒక్కరిని కూడా ప్రభువు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. తండ్రి, అవును ప్రభువా, నమ్మకం, ఎదురుచూపు, వాగ్దాన నెరవేర్పు ప్రభువా, ప్రేమగల తండ్రి, నువ్వు చెప్పిన ప్రకారం ప్రభువా కార్యం చేసే దేవుడు తండ్రి అని మేము ఈరోజు ఒప్పుకుంటున్నాం ప్రభువా. సారాను దర్శించిన దేవా నీకే వందనాలు, స్తోత్రాలు. ఆలస్యమైన నీ మాటను మర్చిపోని దేవా నిన్ను స్తుతించుతున్నాం ప్రభువా తండ్రి. మా జీవితాల్లో కూడా ఎన్నో వాగ్దానాలున్నాయి ప్రభువా. కొన్ని సంవత్సరాలుగా ప్రభువా ఎదురు చూస్తున్న ఆశీర్వాదాలున్నాయి ప్రభువా. మాకు అసాధ్యంగా అనిపించిన ప్రతీదీ కూడా ప్రభువా, ఆలస్యంగా ముగిసిపోయినట్టు అనిపించిన పరిస్థితులున్నాయి ప్రభువా. కానీ నువ్వు నిర్ణయ కాలంలో ప్రభువా కార్యం చేసే దేవుడు తండ్రి అని మేము నమ్ముచున్నాం ప్రభువా తండ్రి. మన తొందర నిర్ణయాల వల్ల ప్రభువా వచ్చిన ఇష్మాయేల్ అనుభవాలను మమ్మల్ని క్షమించుము. నీ సమయాన్ని ఎదురు చూడలేకపోయిన మా హృదయాలని శుద్ధి చేయము తండ్రి. ఈరోజు మళ్ళీ మీ మీద విశ్వాసం ఉంచడానికి మాలో ప్రార్థన శక్తిని దయచేయి ప్రభువా. సారాని గర్భాన్ని తెరిచిన దేవా, మూసివేయబడిన ద్వారాల్ని మా జీవితాల్లో కూడా తెరుచుము తండ్రి. మృతుమైన ఆశయాలన్నీ కూడా ప్రభువా తిరిగి చేయండి తండ్రి. ప్రభువా మా జీవితాల్లో కూడా ఇస్సాకు లాంటి ఆనందాన్ని కలగజేయండి. ప్రభువా నీవిచ్చిన ప్రతి మాట తప్పక నెరవేరుతది ప్రభువా. ఈరోజు ప్రతి ఒక్క బిడ్డని జీవజాలంలో ఉన్న ప్రతి ఆత్మతో ప్రభు మేము ప్రకటిస్తున్నాం ప్రభువా. నువ్విచ్చిన ప్రతి మాట ఆ బిడ్డల జీవితాల్లో నెరవేర్చండి. ప్రభువా మాలో కూడా నవ్వుని, ఆనందంగా ప్రతి జీవితాన్ని, ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభువా ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో ప్రభువా నమ్మి, అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.